ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుని వాక్యం ప్రచురించడానికి బేరమాడాడు. అంటే నువ్వు బేరమాడేది ఎప్పుడు? క్రయ విక్రయాలను దేని అన్నాము బైబిల్లో? కొనటానికి అమ్మటానికి కదా. ఇప్పుడు నువ్వు అమ్ముకోవటానికి ఏది? నీకు ఇచ్చిన కృపవరము వాక్యం అనేటువంటి జ్ఞానాన్ని నువ్వు వాక్యాన్ని అమ్ముకోవటానికి, దేవుణ్ణి అమ్ముకోవటానికి నువ్వు బేరమాడినప్పుడు దేవుని సేవకుడు ఎట్ట అవుతాడు? కాదు కదా. నువ్వు వ్యాపారస్తుడివే కదా, అవునా లేదా? మరి దేవుని సేవకుడిని చెప్పుకోవటానికి నీకెక్కడ? ప్రైజులు హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన కూడికలు ఇలా జరుగుతున్నాయి మన సంఘాలలో. అది సరైన పద్ధతి కాదేమో అనిపిస్తుంది నాకు. ఎవరు చేసుకుంటారో వాళ్ళు చేసుకోండి, నేను కాదంటంలా. డబ్బు సంపాదించుకోండి, కాదంటంలా. కరపత్రాలు పట్టుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళండి, వాళ్ళకి ఇవ్వండి. మీ మనసులో ఉన్నది చెప్పేయండి. నాకు ఇంత ఖర్చు అవుతుంది, నాకు డబ్బులు కావాలి, నువ్వు ఇంత సహాయం చేయమని అడగండి. ఉపవాస ప్రార్థన చెయ్యండి. ఎందుకు తెలుసా? రాబోయే శ్రమలు, యేసు ప్రభువుగా రాబోయే శ్రమలను జయించగల శక్తి నాకు కావాలి ప్రభువా. శోధిస్తున్న ఈ శోధకుని జయించడానికి, ఈ శోధకునితో కలిసి అపవాది హృదయ ప్రేరేపణ కలిగించిన మనుషుల యొక్క శోధనలు జయించగల శక్తి నాకు కావాలి తండ్రి అని. వాని జ్ఞానం కన్నా నాకు జ్ఞానం ఎక్కువ దయచేయి, వాని మాటలకు తిరుగు సమాధానం చెప్పగల కృప నాకు దయచేయి ప్రభు అని ఉపవాస ప్రార్థన చేశాడు నా ప్రభువారు. చేసి జయించాడు నా ప్రియ సహోదరి సోదర. ఉపవాస ప్రార్థనలో ఉన్న నీతి అది. నేనైతే నాకు అనారోగ్య పరిస్థితి వలన బట్టి నేను పూర్తిగా చేయలేకపోతా, కానీ ప్రతి సంవత్సరం ఉపవాసం అంట. ఎన్నో పోయిన సంవత్సరం 21 రోజులు ఉన్నా, ఈ సంవత్సరం 10 రోజులే ఉన్నా. గత మార్చి 22వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు నేను ఉపవాస ప్రార్థన చేశాను. ఈ ఉపవాస ప్రార్థన కూడికల దేవుడు నాతో కొన్ని విషయాలు మాట్లాడారు, కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఆ విషయాలు మీకు నేను చెప్తూ వచ్చాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉపవాస ప్రార్థన అనేది దేవునితో ముఖాముఖి మాట్లాడటానికి, దేవుని శక్తి పొందుకోవటానికి, దేవుని బలము పొందుకోవటానికే కానీ డబ్బు సంపాదించడానికి, పేరు ప్రతిష్టలు పొందటానికి. అబ్బా, కుమార్ గారు ఏ మీటింగులు పెట్టారు, ఏ ఉపవాస ప్రార్థన చేశాడయ్యా. ఒక పక్క రొయ్యల ఫ్రై, ఒక పక్క కోడి ఫ్రై, ఒక పక్క యాట మాంసం కర్రీ. బా కుమ్మేశాను అనుకో. ఇలా చెప్పటానికి కాదు, ఉపవాస ప్రార్థనలు దేవుని నుంచి ఇలా పొందాడని ఎవరైనా చెప్పాడా? ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని కృప నేను ఇలా పొందాను, దేవుడు నాతో ఇలా మాట్లాడాడు అని ఎవరైనా చెప్పారంటే వాళ్ళు ధన్యులే నా ప్రియ సహోదరి సహోదర. ఆ తర్వాత యేసు ప్రభువు వారు ఏమన్నాడు తెలుసా? లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుంచి, ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఏం చేశాడంట? అభిషేకించాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడు? అభిషేకించాడు. మరి మీలో ఎంతమంది అభిషేకింపబన్నారో నాకు తెలియదు. సరే, అభిషేకం పొందామని కాగితాలు ఎంతమంది తీసుకున్నారో నాకు తెలియదు. ఆ కాగితం తీసుకోవటానికి ఎంత డబ్బు చెల్లించారో నాకు తెలియదు. ఏది ఏమైనా సరే, దేవుని మోసం చేశారు, ప్రజలను మోసం చేస్తున్నారు, నీ బ్రతుకు నువ్వు మోసం చేసుకుంటున్నావు. అది దేవునికి ఎరికే, నాకు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే ఉపవాస ప్రార్థన చేస్తారో వానికి అభిషేకము దొరుకుతుంది. ఎవరైతే దేవుని కనిపెట్టుకొని ప్రార్థన చేస్తారో వారికి దేవుని అభిషేకం పొందుతుంది. నేను
నేను తెల్లవారుజాము 3 గంటలకు నూతోపాడు గ్రామంలో సిఎస్ఐ చర్చిలో పండుకొని ఉండగా దేవుడు నన్ను అభిషేకించాడు. చప్పలు కూడా దేవుని భయపరచండి. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన పాస్టర్లు ఎవరు నేను అభిషేకించను, మీకు అభిషేకం ఇవ్వము, నువ్వు పాస్టర్వి కావు, సగం పాస్టర్ అంట. హాఫ్ పాస్టర్ అంటే ఏంటి నాకు అర్థం కాలే. అప్పుడు సగం పాస్టర్ అంటే పార్ట్ టైం పాస్టర్ అంట. భలే చెప్పే గుర్తు చేసావు. పార్ట్ టైము పాస్టర్ అంటున్నాడంట. నాకు అర్థం కాల. పాస్టర్లు కూడా పార్ట్ టైము ఫుల్ టైం ఉన్నారా, దేవుని వాక్యం కూడా సగము పూర్తి ఉందా అనేది నాకు అర్థం కాలే అప్పుడు. కానీ తర్వాత అర్థమైంది, దేవుడు తెలియజేస్తే అప్పుడు అర్థమైంది. నన్ను ఇలా మోసం చేశారు, అందుకే దెయ్యాలు నా మీద పడుతున్నారు అని చెప్పిన వినకుండా మీరు నన్ను మోసం చేశారని చెప్పి దేవుడు అభిషేకం పొందిన తర్వాత పా అంటే సార్ పరుగులు తీస్తుండాయి. స్వస్థత కలుగున గాక అని కదా యేసు నామములో స్వస్థత కలుగుతుంది. దేవుని నామమునికి మహిమ కలుగున గాక. నా ప్రియ సహోదరి సహోదర, ఉపవాస ప్రార్థన ద్వారానే అభిషేకం పొందాడు. బీదలకు సువార్త ప్రకటించడానికి నేను అభిషేకింపబడ్డాను. చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గుడ్డు వారికి చూపును కలగజేయటానికి, అయా నలిగిన హృదయాలను వాళ్ళను బలపరచటానికి, విడిపించటానికి, హితవస్త్రములు ధరింప చేసుకోవటానికి నన్ను పంపి ఉన్నాడు. అబ్బా ఎంత చక్కటి మాట. చెరలో ఉన్నవారు ఏం చెరలో ఉన్నారు? గాడిద ఎక్కడ ఎవరి స్వాధీనములో ఉంది? తన యజమాని స్వాధీనములని కట్టబడి ఉంది. కానీ మనుషులైన వారు అపవాది చెరలో ఉన్నారు. అపవాది యొక్క చెరలో ఉన్నాడు. ఎలా చెరలో ఉన్నారయ్యా? నువ్వు ఎలా చెప్తున్నా అపవాది చెరలో ఉన్నారని అని అంటే నేను ఒక మాట మీకు చెప్పక తప్పదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములు చదివితే గాన అక్కడ ఒక చక్కటి మాట ఉంది చూడు. అపవాది అంటే సాతాను. సాతాను ఎంత గొప్పవాడో చూడండి. యోహాను సువార్త 8:44 వచనం, మీరు తండ్రి అయిన అపవాది సంబంధులు, ప్రైజ్ లార్డ్, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్న వారై ఉన్నారు. అంటే ఎవరైతే అపవాది లేదా సాతాను అని యొక్క గుణలక్షణాలు కలిగిన వారై ఉంటే వారి యొక్క ఆశలు ఆలోచనలు నెరవేర్చువారిగా ఉంటారు. ప్రభువు కుమారులు ప్రభువు కుమార్తెలు అయితే ప్రభు చిత్తాన్ని నెరవేర్చువారిగా ఉంటారు. వ్యత్యాసం ఇంతే. ప్రభు కుమారులుగా ప్రభు కుమార్తెలుగా ఎవరైతే దేవుని ఆత్మతో అభిషేకింపబడిన వారై నడుము బిగించి సంఘ కాపరులుగా సంఘ సువార్తకులుగా వారి భూమిన ఉంటారో వారు ఏం చేస్తారంట? ఈ అపవాది చేత దురాశలత బంధింపబడి, అంటే ఈ ధనాపేక్ష కలిగి సంపాదించాలని, ఆ ధనము సంపాదించటానికి ఏమేమి భూమిన చేస్తారు? అబద్ధ సాక్ష్యాలు చెప్తారు, మోసాలు చేస్తారు, హత్యలు చేస్తారు, వ్యభిచారాలు చేస్తారు, జారత్వం చేస్తారు. ఈ డబ్బు సంపాదించడానికే బెట్టింగ్లు కడతారు, కోడి పందాలు కడతారు. ఏంటి? ఈ డబ్బు సంపాదించడానికే. ఇన్ని దురాశల చేత ఈ డబ్బు సంపాదించడానికి ఈ భూమి మీద అనేక మంది విశ్వాసులు మన సంఘాలలో ఉన్నారు. మనమందరము గుర్తించాలి. గుర్తించి ఆ యొక్క దురాశల నుంచి, ఆ వారిని చెర నుంచి, అపవాది చెర నుంచి విడిపించువారిగా ఉండాలి. అందుకే ప్రభువారు ట్రైనింగ్ ఇచ్చాడు. అప్పుడే ఆయన బ్రతుకు ఉండగానే, సజీవుడిగా ఉండగానే, వారికి గురువుగా ఉండగానే, ఆయనకు బోధకుడుగా ఉండగానే, నాయనా మీరు ఒక పని చేయండిరా, నీకు సర్వ అధికారాలు నేను కలిగినవన్నీ మీకు ఇచ్చాను, మీరు వెళ్ళండి సువార్త ప్రకటించండి అని చెప్పి పంపించి వారు ఎంతవరకు దాన్ని సఫలమయ్యారో ఆయన చూశాడు, గుర్తించాడు. ఆ రోజులలో సజీవుడుగా ఉన్నాడు గనక మనిషి రూపంలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మనందరినీ చూస్తున్నాడు. అదే అధికారం మనకు అనుగ్రహించాడు. మరి మనం ఎంతవరకు చేస్తున్నాం? ఎంతమందిని అపవాది చెర నుంచి, వాని గుణలక్షణాల నుంచి, శరీరాశ, నేత్రాశ, జీవడంబము, ఈ యొక్క విషయాలన్నిటిల నుంచి కూడా ఎంతమందిని మనము ఇడిపించగలిగామో, వాని కట్ల నుంచి ఇడిపించి ప్రభు వద్దకు తీసుకురాగలిగామో, ప్రభు రాజ్య వారసులుగా చేయటానికి ఎంతమందిని మనము తీసుకురాగలిగామో
ఎంతమందికి అయితే మనము బుద్ధి చెప్పగలిగామో, ఎంతమందికి కట్లు ఇప్పగలిగామో, ఎంతమందిని దేవుని యొక్క పాద సన్నిధికి నడిపించి దేవునికి అప్పచెప్పామో, యేసుప్రభు వారికి ఆయన శిలువ యాగానికి ప్రతిగా కొన్ని ఆత్మలు దాహము కలిగిన వాడై ఉన్నాడు గనుక, ఆత్మలు రక్షించే దాహము తీరలేదు కనుక ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క దాహాన్ని తీర్చువారిగా మనం ఉండాలి. ఆత్మల రక్షణ దాహము ఆయన ఇంకా తీరలేదు. ఆ దాహాన్ని తీర్చేవారిగా నువ్వు నేను ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయి. ఒకసారి ఆలోచన చేయి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎంతమందికి నువ్వు మేలు చేశావు, ఎంతమంది కంటి చూపు లేని వారికి చూపును అనుగ్రహించావు నీ ప్రార్థన శక్తి ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా, దేవుని యొక్క ఆత్మాభిషేకము ద్వారా ఎంతమందికి మేలు చేశావు. అట్లీస్ట్ జ్వరమన్నా పోగొట్టావా? అట్లీస్ట్ అపవాది బంధకములో బంధింపబడిన ఆ యొక్క వ్యాధుల నుంచి, ఆ యొక్క త్రాగుబోతుతనము నుంచి, సిగరెట్ వ్యసనాల నుంచి, దొంగతనము నుంచి, జూజము నుంచి విడిపించగలిగావా నీ సంఘములో? అనేక చెడు నరకను అలవాటై బానిసలుగా జీవిస్తున్న ఆ మనుషుల పద్ధతుల నుంచి విడిపించగలిగావా? ఆ కట్లు ఇప్పగలిగావా? మరి మనం ఎట్లా దేవుని సేవకులమవుతాం? అయితే మనం ఎట్లా సంఘ కాపులమవుతాం? ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచిన ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించమని దేవుని పెట్టం మనవి చేస్తామన్నాను. దురాశ, వాడు మొదటి నుంచి అంతకుడు, వాడు అబద్ధకుడు, వాడు మీకు జనకుడై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఈరోజు కూడా దారి తప్పినవారు. మనమే దారి తప్పుతున్నాం. మనమే ఏం చేస్తున్నామా? దారి తప్పుతున్నాం. ఇక మనము వారి దారి తప్పవద్దు అని చెప్పడానికి మనకు యోగ్యులమా? చెప్పండి నా ప్రియ సహోదరి సహోదరుడా, చెప్పండి. ఒక శక్తి కావాలి. ఆ శక్తి నీకు ఎలా వస్తుంది? ఉపవాస ప్రార్థన ద్వారానే వస్తుంది. 40 దినాలు ఉపవాస ప్రార్థన శ్రమ దినాన్ని ఒక ఈ సంవత్సరంలో రాబోయే శోధకుడు నిన్ను శోధింపబడుతుండే ఆ శోధన నుంచి జయించడానికి 40 దినాలు ఉపవాస ప్రార్థన చెయ్యి. లేదా నువ్వు కొద్ది దినాలు ఉపవాస ప్రార్థన చెయ్యి. దేవుని సన్నిధిలో నమ్మకంగా నీ ప్రజలతో కలిసి నీ మందిరాల్లో దేవుణ్ణి స్తుతించండి. ప్రభువా, గత సంవత్సరము నేనైతే ఏమి చేయలేకపోయానే, గత సంవత్సరము నేను ఎవరిని విడిపించలేకపోయిన బంధకాల నుంచి నేను గత సంవత్సరానికి మేలు చేయలేకపోయానే, నా ప్రార్థన ద్వారా ఎవరు మేలు పొందలేదే నా కుటుంబ సభ్యులు, నా సంఘ బిడ్డలు. ప్రభువా, ఈ సంవత్సరం నా మేలు జరగలేగా వాళ్ళకి మేలు జరగటానికి ఒక పాత్రగా వాడబడటానికి నాకు కృప దయచేయి, నీ శక్తి దయచేయి అని ఈరోజు ఈ సంవత్సరం నువ్వు ప్రార్థన చేశావా? అస్సలు నేను అంటాను, చాలామంది యేసు ప్రభు చనిపోలేదని చెప్తున్నారు. ప్రైజ్ లార్డ్. అంటే గుడ్ ఫ్రైడే చేయరు, ఆ పండగ మాత్రం చేస్తారు. ఎందుకంటే ఆ విశ్వాసులు అంటారు, అందరూ గుడ్ ఫ్రైడే చేస్తున్నారు, నువ్వు ఎందుకు చేయవు పాస్టర్ గారు అడుగుతారేమో అని భయముతో, ప్రజల భయముతో. అపవాది ఎంత తెలివిగలదో తెలుసా? మీకు ఒక మాట చూపించి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నా. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 1వ వచనం చదువు. సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇజ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూసావా, దేవుడే దావీదుకు ముందు సైన్యములకు అధిపతిగా ఉన్నాడు. ఆయనే అడుగుతున్నాడు దావీదు, అయ్యా నన్ను వెళ్ళమంటావు యుద్ధానికి అంటే వెళ్ళమంటున్నాడు. గెలిచి వస్తున్నాడు. ఎక్కడ వద్దంటే అక్కడ ఆగిపోతున్నాడు. నాకు అప్పచెప్తావా అంటే అప్పచెప్తాను వెళ్ళిపో అంటున్నాడు. ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఆయన దేవుడు ప్రేమించిన దాసుడే దావీదు మహారాజు. దేవుడు ఇష్టపడినవాడే దావీదు మహారాజు. అందుకే ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా చేశాడు. నిన్ను కూడా కొంతమంది ప్రజలకు
సంఘ కాపరిగా నిలబెట్టడానికి కారణం కూడా అదే. నిన్ను ఇష్టపడినాడు గనక, నిన్ను కోరుకున్నాడు గనక, ఆ ప్రాంత ప్రజలను రక్షించాలని, ఆ ప్రాంత ప్రజలను కాపాడాలని నిన్ను కూడా సంఘ కాపరిగా, సువార్తకుడిగా ఆ ప్రాంతానికి ఏర్పాటు చేసుకున్నాడేమో నా ప్రియ సహోదరి సహోదర. అయితే దావీదును ఏ విధముగా అపవాది మోసము చేసిందో ఆ ప్రకారం నిన్ను కూడా మోసము చేస్తుంది. దావీదుకు లెక్క పెట్టమన్నాడు. దావీదుకు తెలియాలి, అసలు సైన్యములకు అధిపతి యెహోవా నాతో ఉన్నప్పుడు నాకు సైన్యం ఉంటే ఉండకపోతే ఏంటి, నా ఇజ్రాయేల్ ప్రజలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరో నాకెందుకు ఈ లెక్కింపు అదంతా, ఆయనే నాకు విజయం చేకూర్చువాడని ఆయన మౌనంగా ఉండాలి. కానీ ఒక భయము, ఒక ఆందోళన కలగజేసింది. ఎట్లా తెలుసా? నీకు తెలుసా ఎన్ని యుద్ధాలు చేసావో, ఎంతమంది రాజులను జయించావో, ఆ రాజులను జయించేటప్పుడు ఆ రాజులో ఉన్న సైన్యాన్ని ఎంతమంది ప్రజలను చంపావో నీకు తెలుసా? వాళ్ళు చంపినప్పుడు వారు కూడా నీ ప్రజలను చంపారుగా, నీ సైన్యాన్ని చంపారుగా. నువ్వు లెక్కించుకోకపోతే రేపు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీ సైన్యము నువ్వు తగ్గితే నువ్వు జయించగలవా అనేటువంటి అనుమానము, ఒక ఆలోచన అపవాది దావీదు హృదయంలో ప్రేరేపణ కలిగించింది. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈనాడు సంఘ కాపరులలో, సంఘములో ఉన్నటువంటి వారిలో కూడా నీ యొక్క విశ్వాసులు బలపరచబడపోవాలకి కారణం ఏంటో నీకు తెలియదని చెప్పదు. బ్రహ్మాండంగా ఉన్నారు. ఎవరు చెప్తారు? పక్కవారు వస్తారు, పక్క విశ్వాసం వస్తాడు, పక్కన పాస్టర్ గారు వస్తాడు. భలే వాళ్ళండి. మొన్న మీ సంఘ బిడ్డలని అడిగాను, వాళ్ళు మాట్లాడుతూ మీ గురించి బలిగి చెప్పారండి. నువ్వు భలే ఉన్నావంట అండి, భలే నడిపిస్తున్నావుట సంఘాన్ని, ఆత్మలు చాలామంది వాళ్ళు మారు మనసు పొందారండి అని చెప్పగానే ఉప్పి తబ్బిబులైపోతాం. వాస్తవంగా గమనిస్తే గాన మనం ఏం చేయలేదే, ఎవరి స్వచ్ఛత కలగలేదే, ఎవరికి మేలు జరగలేదే, పెద్దగా ఎవరిలో మార్పు రాలేదే, వాళ్ళ నడక మారలేదే, వాళ్ళ పద్ధతులు మారలేదే, వాళ్ళ మాట తీరు మారలేదే. ఈయన ఎలా చెప్తున్నాడు అని ఆలోచన చేస్తాం. సరైన పాస్టర్ అయితే, ఆత్మతో నడిపింపు పాస్టర్లు అయితే, ఈ సంవత్సరం నేనేం చేయలేకపోయా, ఈ సంవత్సరం నా సంఘ బిడ్డలకు నేనేమి చేయలేకపోయానని పశ్చాత్తాపడతాడు. బలము కావాలని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు అపవాది నేనేమి చేయలేదు. అపవాదికి స్వాధీనపరచడం అంటే ఇటువంటి మాటలే, ఇరుగు పొరుగు చెప్పేవారి మాటలు భుజాన్ని వేసుకొని అని విర్రవీగటమే మనకు కలిగిన నష్టం. ప్రేరేపణ కలిగించింది సాతాను. అయ్యగారు లెక్కించాడు. ప్రభు దగ్గర నుంచి వచ్చింది వార్త, ఒక ప్రవక్త ద్వారా, గాదు అని ప్రవక్త ద్వారా, అయ్యా దావీదు మహారాజు గారు ప్రభువారిని దగ్గరికి నన్ను పంపించాడు. ఏంటయ్యా? 3 విషయాలు నీకు చెప్తాడంట. ఆ 3 విషయాలు నేను చెప్తాను, వాటిల్లో ఏది నీకు ఇష్టం అది కోరుకో అన్నాడు. ఏంటి చెప్పు అన్నాడు. నీకు 3 సంవత్సరాల కరువు కావాలనా, 3 నెలలు యుద్ధము కావాలా, 3 రోజుల తెగులు కావాలా, కోరుకో. ఏది నీ కోరుకుంటే అది నీకు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రజలను లెక్కించావు గనక. అంటే అయా, యుద్ధం అంటే ఎదురు రాజుల చేతులు పట్టము, కరువు అంటే ప్రకృతి చేతులు పడిపోవటము, అది నాకు అవసరం అంటావా? తెగులు అంటే దేవుడు పంపించేది కాబట్టి దేవుని చేతులు పడిపోతానులే అన్నది. అప్పుడు ఒక్క రోజులో వేల సంఖ్యల మంది ఇజ్రాయేలు ప్రజలు అతులయ్యారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నువ్వు అభిషేకము పొందలేదు. అపవాది యొక్క విషయాలలో నువ్వు మాయమాటలు పడినావంటే, చాలామంది ఓట్లు వస్తున్నాయి. చాలా జాగ్రత్త, ఇది చాలా జాగ్రత్తగానండి. ప్రతి ఒక్కరికి కూడా ఎంత ఇస్తారంట? 3,000 రూపాయలు ఇస్తారు ఓటుకి. ఓటుకి ఎంత? 3,000 ఇస్తారు. కాబట్టి మీరు తీసుకోండి, ఓటు వేయండి అని చెప్పి వస్తారు. సంఘ కాపర్లమైన మనము ఏమ చేయాలి? తీసుకోవాలా తీసుకోకూడదా? 2. ఒక పాస్టర్ గారు అంటారు నాతో, అయ్యగారు తీసుకోకూడదు అంటారు మీరు,
మనం తీసుకోకపోతే ఎదుటివారు తీసుకుంటారు కదా మనకు వచ్చే డబ్బు. వాడు తీసేసుకుంటాడు కదా. అది ఎవరు ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్తాయి గారు. ఎవరు వెళ్తారు? ఎవడు ఇస్తామని వచ్చారో వాళ్ళు తీసేసుకుంటాడు అయ్య గారు. కాబట్టి ఆ సొమ్ము మనం తీసేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంది కదా. ఎస్, నువ్వు మంచి ఆలోచన చేశావు, తీసేసుకో. ఆ నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, 10 సూత్రాలలో, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, ఇతర సొమ్ము ఆశించకు. ఏముంది? ఇతర సొమ్ము, నీ పొరుగు వారి సొమ్ము, వాని గాడిదనే కానీ, వాని భార్యనే కానీ, వాని పని మనిషినే కానీ, వాని కుమారుని కానీ, వాని కుమార్తెను కానీ. భలేవాళ్ళు అండి, మేమన్నీ వాళ్ళని ఆశిస్తున్నావా ఏంటి? డబ్బు కాదు. ఎస్, తీసేసుకో. ఆజ్ఞ అతిక్రమం పాపము, పాపమే శాపము, శాపమే శిక్ష. ప్రైజ్ లార్డ్. తేడా ఏం లేదండి. తీసుకోవాలో తీసుకోకూడదు, అది మీ ఇష్టం. ఇంకపోతే అయ్యా మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉన్నారు. అక్కడ 10 మందే వచ్చేది. 50 మంది ఉన్నారా? అంటే 50 కుటుంబాలండి. 50 మూలు వేసుకుంటే తెలుసా 150 మంది ఉన్నారు. వాళ్ళ ఓటేసే వాళ్ళు అట్లీస్ట్ 80 మంది దాకా ఉంటారు, ఓటేసే హక్కు కలిగిన వారు. బాగానే ఉన్నారయ్యా. మరి నా పరిస్థితి ఏం చేయమంటావా? మీ సంఘానికి కొద్దిగా నాకు ఓటేయమని చెప్పవా? చెప్తా. మరి నాకేమిస్తా? ఈ చర్చి బాగలేదు, నేను ఆ చర్చి అది కట్టాలి, ఇది కట్టాలి. ఎంత కావాలయ్యా? ఎక్కువ ఏమి లేగలే, 2 లక్షలు. ఇదిగో 2 లక్షలు కాదు, 1 లక్ష ఇస్తలే. ఇయ్యో, ఇది తీసుకోవటం, జోబులు వేసుకోవటం. ఇంకొకడు వస్తాడు, వాడు నాకు ఓటు ఏమంటాడు. వాడు 1 లక్ష ఇచ్చాడు, నువ్వు 1,50,000 ఇస్తే నీకే ఓటు. నా ప్రజలందరినీ నీకే. ఇది మోసమా కాదా? ఇది దురాశ కాదా? ఇందాక మనం చదువుకున్న వారికి అపవాది సాతాను యొక్క దురాశ అనే ఉందా లేదా? దురాశ అని చదువుకున్నామా లేదా? యోహాను సువార్త 8:44లో. ఇది దురాశ కాదా? పేరాశ కాదా? ఎదురు సొమ్ము ఆశించడం తప్పు కాదా? మనం పాస్టర్లం కదా, మన సంఘ కాపులం కాదా? ఇంకా సంఘానికి చెప్పాలి, యథార్థమైన ప్రవర్తనతో ఎవరు నీకు న్యాయం చేస్తాడో, ఎవరు మంచి పరిపాలన చేయగలుగుతాడో వాడికి ఓటేయమని చెప్పాల్సిన మనము. ప్యాలెస్ హోటల్లో భోజనం అంట, చికెన్తో, పలావుతో. రండి, నీ బ్రతుకు పరుగులు తీస్తూనే సరిపోతుంది. నీ బ్రతుకంటే ప్రార్థన చేసే బ్రతుకు ఆడుంది. దేవుని ప్రజల కోసం బాగు చేయి ప్రభు అని అడిగే స్థితి నీకు లేదే. ఎక్కడ ఏమి జరుగుతుంది? ఎవడో డబ్బులు ఇస్తున్నాడు, ఎవడో భోజనం పెడుతున్నావు. పరుగో 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 పరుగో. ఇది అన్యాయం కాదా? దేవునికి వ్యతిరేకం కాదా? మనం దేవుని బిడ్డలం కాదా? ఇలా చెప్తున్నానే, నన్ను తిట్టగాకండి. ప్రైజ్ లార్డ్. వాక్యానుసారంగా చెప్తున్నాను. అపవాది చెప్పింది, దావీదు నష్టపోయాడు. అయ్యగారు, నా సంఘంలో అనేక మంది వెళ్ళిపోయారయ్యా. ఎవరు తీసుకెళ్ళారు? ప్రైజ్ లార్డ్. పోతారు. ఎందుకంటే నువ్వు సరైన మార్గంలో నడవటం లేదు కనుక, సత్య మార్గంలో నువ్వు నడవటం లేదు కనుక వాళ్ళు వెళ్ళిపోతారు. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచించండి. ఈరోజు కట్లుప్పేవారిగా ఉండాలి. పేతురు అధికారం పొందాడు, అభిషేకం పొందాడు, దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఆ యొక్క ప్రభు అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 5, 6 వచనాలు చదివితే గానా వాళ్ళు ఏమన్నారు? యేసు నామములో నువ్వు లేచి నిలబడు అన్నాడు. పుట్టుకతోనే అతను ఊసకాలు కలిగిన వాడై ఉండి భిక్షాటన చేస్తున్న కుమారుడు. అపవాది శరీర సంబంధం బంధకములు బంధింపబడినవాడు, బలహీనతో బంధింపబడినవాడిని దేవుని నామంలో, యేసు నామంలో లేచి నిలబడమన్నారు. కాళ్ళు, నరములు, కండరములు బలము బతుకున్నాయి. నిలబడగలిగాడు. గంతులు వేసుకుంటూ మందిరంలో ప్రవేశించాడంట. ఆ మాదిరి నీకెందుకు లేదు అధికారము? ఆ మాదిరి నువ్వెందుకు చేయలేకపోతున్నావు? సరే, అంత చేయగాకో. అట్లీస్ట్ నీ సంఘంలో జ్వరము పడుతున్న వాళ్ళ దగ్గరికి, కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా చేసి ప్రార్థన చేశావా? యథార్థంగా వెళ్ళి నువ్వు ప్రార్థన చేసావా? లేదు. డబ్బులు వస్తాయని ఆశతో వెళ్ళావు, వాడు బాగుపడ్డు.
బాగుపడతాడా? నువ్వు ప్రార్థన చేసావు, బాగుపడలే. కారణము నువ్వు నేను మనందరం ఒకటే కాకు. బాగుపడకపోతే కారణము మనము ధనాపేక్ష కలిగిన వారమై ప్రార్థన చేయటానికి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ కుటుంబ సభ్యులు నాకు కానుక పెడతారు అనే ఆశతో నువ్వు వెళ్ళావు. కానీ యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చిన అధికారం చేత నేను ప్రార్థన చేస్తే నువ్వు రాసి యేసుక్రీస్తు వారు స్వచ్ఛతపరుస్తాడు, వాడు బాగుపడతాడని ఆ హృదయంతో నువ్వు వెళ్ళటంలా. కాబట్టే నీకు ఆ కృపవరం పనిచేయటంలా, అధికారం నీకు పనిచేయటంలా. తేడా చెప్తున్నా. అపవాదికిని పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకులకు తేడా చెప్తున్నా నేను. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 16, 17, 18 వచనాల ద్వారా మనం చూస్తే గన పిత్రోదయం పట్టినటువంటి ఒక యవనస్తురాలు ఆ పౌలు శీలను ఆ గ్రామంలో తిరుగుతుంటే, ఆ పట్టణంలో వాళ్ళని చూసి వచ్చాను ప్రైజ్ ది లార్డ్. ఏమని కేకలేస్తుంది? వీరు సర్వోన్నతుడైన దేవుని, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులని చెప్పిన ప్రకారము సర్వశక్తి గల దేవుని యొక్క కుమారుడు పాస్టర్ గారు వచ్చాడు మా మగతికు, మా గృహంలో ప్రవేశించాడు, మాకు ప్రార్థన చేశాడు, మాకు మేలు జరిగిందని ఎవరైనా పక్కింటి వారికి చెప్పుకున్నారా? నీ గురించి పక్క వీధి వారికి చెప్పుకున్నారా? నీ గురించి వారి బంధువులలో చెప్పుకున్నారా? చెప్పుకోలేదే. ఎందుకని? పౌలు గురించి కేకలిచ్చి దెయ్యమే చెప్తుందిగా, రక్షణ మార్గంలో నడిపించడానికి వీరు వచ్చారని. ఆ మాట ఎందుకు చెప్పలేకపోతుంది అంటే మనలో లోపాలు ఉన్నాయి, మనలో అపవాది ఉంది అన్నాడు. మనం ఇంకా కట్లు విప్పలే. మన కట్లతో బంధింపబడిన వారమై ఉన్నాం. కుటుంబ వ్యవస్థల కట్లతో బంధింపబడి ఉన్నాం. లోక సంబంధం ఆశలతో కట్లతో బంధింపబడి ఉన్నాం. డబ్బు సంపాదన కట్లతో బంధింపబడి ఉన్నాం. మనం కట్లతో బంధింపబడిన వారమై ఈ తెల్ల కట్లు మనం ఏం ఇప్పుతాం? మనం ఇప్పలేం. కానీ పౌలు గారు ఇప్పాడు. 18 వచ్చినాం. పౌలు యాకులపడి తన వైపు తిరిగి నీవు ఆమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞ. ప్రైజ్ ది లార్డ్. ఆమెను వెంటనే ఆ దెయ్యము వదిలివేసి వెళ్ళాను. ఆ కట్లు విప్పబడినాయి ఆ కుమార్తెకు. నువ్వు ఎప్పుడైనా ఇప్పావా ఇట్లాగా అపవిత్రాత్మల నుంచి కట్టబడిన బిడ్డలను, దెయ్యముల చేత కట్టబడిన బిడ్డలను ఇప్పావా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఒక సంఘ కాపరిగా. మరి పౌలు గారు కూడా ఒక సేవకుడే, పౌలు గారు కూడా ఒక శిష్యుడే. అదే శిష్యత్వమును నువ్వు ఉన్నావు. అదే సువార్త పౌలు గారు ప్రకటిస్తున్నారు, అదే సువార్త నువ్వు ప్రకటిస్తున్నావు, నేను ప్రకటిస్తున్నావు, మనం అందరము. మరి మా ఆయనకున్న అధికారం మనకు ఉంది, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఇంకా మనం ఇంకా కట్లలో బంధింపబడిన వారమై ఉన్నాం. మన కట్లే మనం పొందలేకపోయామే, ఇక ఎదుటి వాళ్ళ కట్లు ఏమి ఇప్పుతాం? నా వ్యసనాల నుంచి నేను విడిపించలేకపోతేనే వాళ్ళ వ్యసనాలను ఎందుకు విడిపించగలను? నా చెడు నడత నుంచి నేను విడుదల పొందలేకపోతేనే ఎదుటి వారికి చెడు నడత నుంచి విడిపించగలే ప్రార్థన నేను చేయగలనా? ఈ ప్రశ్న మనం వేసుకుంటే మనము అర్థమవుతుంది. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు